హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన మహిళలే రాజకీయాల్లోకి రావటం, రాజకీయాల్లో రాణించడం కష్టతరమైన ఈ కాలంలో ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన ఒక సాధారణ మహిళ ఎలాంటి రాజకీయ నేపథ్యము లేకుండా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి రాష్ట్ర మంత్రిగా ఎదిగారంటే చాలా గొప్ప విషయం. ఆమె పడ్డ శ్రమను, ఆమె చేసిన కృషిని ప్రశంసించాల్సింది పోయి ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన ధనసూరి అనసూయ అలియా సీతక్కను భాషాపరంగా కించపరచడం, తమను తాము అవమానించుకోవటమే. కోయ సమాజం ప్రధానంగా కోయ భాషను మాట్లాడుతుంది. దీనిని కోయ అని కూడా పిలుస్తారు. ఇది గోండికి దగ్గరి సంబంధం ఉన్న దక్షిణ మధ్య ద్రావిడ భాష. తెలంగాణలో ఉన్న చాలామంది గిరిజనులు వారి వారి సొంత భాషలను మాట్లాడటం వల్ల తెలుగు కానీ ఇతర భాషలు కానీ మాట్లాడటంలో కొంత ఇబ్బంది పడతారు. నేడు భాషాపరంగా ఆమెను విమర్శించిన వారు ఉన్నత వర్గమైన కుటుంబంలో జన్మించి వంశపారంపర్యంగా రాజకీయాల్లో చలామణి అవుతున్నవారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన తమకు తెలుగు రాదనే విషయంపై చింతించకుండా ఒక వెనుకబడిన గిరిజన మహిళను నిండు శాసనసభలో భాషాపరంగా అవమానించడం అంటే యావత్ గిరిజన సమాజాన్ని అవమానించినట్టే. గిరిజనుల భాష, వేషధారణ ప్రత్యేక సాంప్రదాయం కలిగినటువంటి సమాజం. అటువంటి వారు ఇప్పుడే సమాజంలో ఎదుగుతున్న తరుణంలో వారిని నిండు సభలో అవమానించడం అనేది దురదృష్టకరం. ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన మహిళా మంత్రి అయిన సీతక్క ఎంత ప్రజాదరణ పొందిందో మనం ప్రమాణ స్వీకారం రోజే చూసాం. అలాగే కరోనా లాంటి కష్ట సమయంలో ఎవరూ చేయనటువంటి సాహసం చేసి చాలా మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు ఆర్థిక, మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన విధానం ప్రపంచం మొత్తం ఆమెను అభినందించింది. ఇటువంటి ప్రజా నాయకురాలిని భాషాపరంగా విమర్శించే ముందు ఒక్కసారి తాము ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుండేది. ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన మహిళ బయటికి వచ్చి రాజకీయాల్లో రావటమే కష్టతరమైనటువంటి సమయంలో ఇటువంటి భాషాపరమైన విమర్శల వల్ల మిగతా ఆ వర్గానికి చెందిన మహిళలు రాజకీయాల్లోకి రావటానికి ఆసక్తి చూపించకపోవచ్చు. కాబట్టి నగరాలలో పుట్టి విలాసవంతమైన జీవితాన్ని గడుపునటువంటి వారు మిగతా వారిని తమతో సమానంగా ఊహించుకుని వారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒకసారి వారిని విమర్శించే ముందు వారు జీవించిన పరిస్థితులు, వారు పెరిగిన వాతావరణ పరిస్థితులను అధిగమించి ఎదుగుతున్నటువంటి వారి మనోభావాల మీద దెబ్బగొట్టి బలహీనపరచాలనుకోవటం దుర్మార్గమైన చర్య. అలాగే మహిళా లోకాన్ని కూడా కించపరచడమే అవుతుంది. రాజకీయాలలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఇకనైనా మనిషి రూపం మీద, వేషధారణ మీద మాట్లాడటం కాకుండా తను చేసే పని మీద, తన పనితనం మీద మాట్లాడితే బాగుంటుంది.